ఎవ్రీవన్. యాంటీ ఏజింగ్, ఏజ్ చిన్నదైనా కూడా పెద్ద ఏజ్ లాగా కనిపిస్తూ ఉంటారు చాలామంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్కిన్ ముడతలు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో యాంటీ ఏజింగ్ ఎలా ఉండాలి అండ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్లో యాంటీ ఏజింగ్కి ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఒకవేళ మీరు హెర్బలైఫ్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఓకే, అండ్ మీకు ఏమైనా సపరేట్గా వీడియో కావాలి అనుకుంటున్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాన్ని షూట్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. నా వంతు నేను ఇస్తాను. ఓకే, అండ్ నాకేమైనా తెలియని విషయాలు ఉంటే కనుక మీరు ఇది మిస్ అయ్యారు మేడం అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, అది నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో చలో మరి స్టార్ట్ చేద్దాం. యాంటీ ఏజింగ్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు అయితే పాతకాలంలో మీకు ముసలి వాళ్ళని చూస్తే 80 ఏళ్ళు 90 ఏళ్ళు వస్తే ఈవిడకి 80 ఏళ్ళ 90 ఏళ్ళ చూడటానికి 60 ఏళ్ళ దానిలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అప్పుడున్న ఫుడ్, అప్పుడున్న వాతావరణం వేరనమాట. ఇప్పుడు ఈ జనరేషన్లో 30 వస్తేనే మీరు 45 నన్ను అడిగే రకాలు అనమాట మన వాళ్ళు. సో అలా అయిపోయింది. ఇప్పుడున్న పొల్యూషన్, వాటర్ కారణంగా కూడా అలా అవుతుంది. అండ్ ఇంకొకటి, న్యాచురల్ ఫుడ్స్ మనం తీసుకోకపోవటం కారణంగా కూడా మనకి ఏజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, స్కిన్ అనేది ముడతలు పడిపోవటం, సో డల్నెస్, డార్క్నెస్ రావటం, సర్కిల్స్ అంటే మాకు కళ్ళ చుట్టూ బ్లాక్ సర్కిల్స్ రావటం, మెడ చుట్టూ బ్లాక్గా రావటము, సో మీకు చూసినట్లయితే కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ రావటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న ఏజెస్లో పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాన్ని మన వాళ్ళు దొరదపుట్టినప్పుడు గీకేసి పిసికేసి పిండేసి దాన్ని బ్లాక్గా చేస్తున్నారు అనమాట. అవి కూడా డార్క్ స్పాట్సే అనమాట. సో అవి రిమూవ్ అవ్వవు. అవి ఉన్నా కూడా మనం కొంచెం ఏజ్డ్గా కనిపిస్తూ ఉంటాం. యాంటీ ఏజింగ్గా కనపడాలి అంటే హెర్బల్ లైఫ్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే స్కిన్ కేర్ అనమాట. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. సో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇవి కొత్తగా లాంచ్ అయ్యాయి అనమాట. సో మనలాంటి వాళ్ళ కోసమే న్యాచురల్గా హెల్దీగా ఉంటుంది. దీన్ని యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ 100% పక్కా వస్తుంది. మీరు దీన్ని చూసుకోవచ్చు కూడా. ఓకే, అండ్ దీన్ని మీరు ఒక 1 మంత్ యూజ్ చేసి చూడండి. రిజల్ట్ని బట్టే మీరు సెకండ్ మంత్ అనేది ఆర్డర్ చేసుకొని తీసుకోండి. ఓకేనా? అండ్ ఫస్ట్ ఇందులో వచ్చేసరికి ఫేస్ వాష్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనము రోజుకి 3-4 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రీగా లేరు అనుకుంటే మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల దీన్ని సబ్బుకి బదులు మీరు దీన్ని తీసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే మీకు ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫేస్ వాష్ అనమాట. సో ఇట్లా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు కొంచెం ఫ్రీగా ఉన్నారు, హౌస్ వైఫ్, కొంచెం మీకు టైం ఉంది అనుకుంటే కనుక మీరు 3-4 టైమ్స్ యూజ్ చేయండి ఒక రోజుకి. ఓకే, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్ ఇట్లా 4 టైమ్స్ మీరు సబ్బుకి బదులు దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ దీన్ని యూజ్ చేసుకోవడం ద్వారా మీ ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. ఫేస్ అనేది ఫ్రెష్గా బ్రైట్గా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టోనర్. మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మన ఫేస్ మీద ఓపెన్ పార్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట. ఓకే, అలా ఓపెన్ అయినప్పుడు మళ్ళీ మనం కొంచెం బయటకు వచ్చి అలా తిరిగినప్పుడు మన ఫేస్ మీద డస్ట్ పడిపోయి దాని ద్వారానే మనకి ఎక్కువగా పింపుల్స్, డార్క్ సర్కిల్స్, నల్ల మంగు మచ్చలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలా అవ్వకుండా ఉండాలి, స్కిన్ బాగుండాలి, హెల్తీగా ఉండాలి అనుకుంటే దీని టోనర్ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. మన హెర్బల్ లైఫ్లో నెక్స్ట్ ప్రోడక్ట్ టోనర్ అనమాట. ఓకే, అండ్ ఇది స్ప్రే రూపంలో ఉంటుంది. మార్నింగ్ మీరు ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా సరే ఫేస్ వాష్ చేసుకొని కొంచెం మంచి టవల్ మంచిగా ఫేస్ వరకు మీరు ఒక క్లాత్ని యూజ్ చేయండి. ఓకేనా? ఒక నాప్కిన్ లాంటిది సపరేట్గా పెట్టుకోండి. సో దాన్ని మీరు తుడిచేసుకున్న తర్వాత మీరు ఫేస్ ఆరిన తర్వాత దీని మీద స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది స్ప్రే చేసుకోవటం ద్వారా మీకు ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవి క్లోజ్ అవుతాయి. దాని ద్వారా మీకు స్కిన్ అనేది కొంచెం బాగుంటుంది. అండ్ ఇది ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు సీరం యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ సీరం ఏంటి అంటే మనకి సో ఫేస్ని సెట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మనం అలా వదిలేసేయకుండా ఫేస్ని సెట్ చేసుకుంటున్నాము. సీరం అప్లై చేసుకోవడం ద్వారా మీ స్కిన్ అనేది
మృదువుగా ఉంటుంది. ఓకే, సో అది మీకు చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. మన స్కిన్లో ఎలాంటి డార్క్ సర్కిల్స్, పింపుల్స్, రింకిల్స్ ఇలాంటివి వచ్చి పోయినప్పుడు మచ్చలు ఉండిపోతాయి కదా, అది పోవటానికి మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది డ్రాప్స్ రూపంలో ఉంటుంది. సో దీన్ని తీసేసి మనము ఒక 2-3 డ్రాప్స్ చేతిలో వేసుకొని మీరు లైట్గా ఫేస్కి అప్లై చేసుకోవటం అనమాట. ఓకే, సో ఆరిపోతుంది అంతే. రెగ్యులర్గా మీరు ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా సరే ఈ 3 అనేది పాటించండి. ఫేస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తున్నారు, సో సన్ మీకు పడుతుంది, బయట ఉన్న డస్ట్ ఎలర్జీస్ మీకు ఫేస్ మీద పడకుండా, ట్యాన్ అవ్వకుండా స్కిన్ బాగుండాలి అంటే మీకు లాస్ట్ ప్రోడక్ట్ మాయిశ్చరైజర్ అనమాట. ఈ మాయిశ్చరైజర్ మీకు బయటికి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఇంట్లో ఉన్న అప్లై చేసుకోండి, ఎందుకైనా మంచిది. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ దీన్ని అప్లై చేసుకోవడం ద్వారా స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది, యాంటీ ఏజింగ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అంటే మీరు ఏజ్డ్గా అవ్వరు, ప్లస్ మీ స్కిన్ చూడటానికి బేబీ స్కిన్ లాగా ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇవి 4 ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఐడి తీసుకొని డైరెక్ట్గా హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీ ద్వారా ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మాలాంటి కోచెస్ ద్వారా మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఈ 4 ప్రోడక్ట్స్ మేము బడ్జెట్ చూసుకోలేకపోతున్నాము, కంపల్సరీగా యూజ్ చేయాల్సిందేనా అంటే అవసరం లేదండి. మీరు ఫేస్ వాష్ తర్వాత టోనరు యూజ్ చేయొచ్చు. ఓకేనా, లేదు అనుకుంటే సీరం కూడా యూజ్ చేయొచ్చు, లేదు అంటే మీరు మాయిశ్చరైజర్ ఒక్కటే యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఫేస్ వాష్ ఒక్కటే యూజ్ చేయొచ్చు. ఇట్లా మీరు మీ బడ్జెట్ ప్రకారం మీ ప్రోడక్ట్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. లేదు మీ అంతటా మీరు కస్టమర్ ఐడి తీసుకొని స్వేచ్ఛగా మీకు నచ్చింది మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే వాట్సాప్ చేయండి. సేమ్ నెంబర్కి ఐడి అనేది ఫ్రీగా ఇస్తామన్నమాట, ఎలాంటి ఛార్జెస్ ఉండదు. అండ్ వన్స్ మీరు మా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్న, ఐడి తీసుకున్న, గైడెన్స్ అనేది నా వైపు నుంచి మీకు ఖచ్చితంగా ఫ్రీగా వస్తుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, మీకున్న డౌట్స్ అనేది అడగొచ్చు ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళు. ఓకేనా, అండ్ వీటితో పాటు వీలైతే హెల్దీ న్యూట్రిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో స్కిన్కి వచ్చేసి మన ప్రోడక్ట్స్లో స్కిన్ బూస్టర్ ఉందన్నమాట. సో స్కిన్ బూస్టర్ని యూజ్ చేయడం ద్వారా మీకు కొలాజన్ అనేది ఉంటుంది, బయోటిన్ కూడా ఉంటుందన్నమాట. మీకు ఇది మీకు స్కిన్కి, హెయిర్కి రెండిటికి బాగా పనిచేస్తుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే. ఓకేనా, లేదు అంటే మీరు డైనో షేక్ని యూజ్ చేయొచ్చు. డైనో షేక్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది స్కిన్కి. అలాగే బాడీ డీటాక్స్ అవ్వాలి కాబట్టి మీరు ఎఫ్రెష్ని తీసుకున్నట్లయితే మీ బాడీ డీటాక్స్ అవుతుంది. మార్నింగ్ ఈవినింగ్ మీ బాడీలో ఉన్న బ్యాడ్ సెల్స్ని రిమూవ్ చేసుకోవటానికి, చెమట పట్టడానికి ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసరికి బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. చాలామంది మంచినీళ్ళు తాగరు, మంచినీళ్ళు తాగకపోయినా స్కిన్ అనేది హెల్తీగా ఉండదు కదా. సో అలాంటప్పుడు మీరు మన హెర్బల్ లైఫ్లో H24 హైడ్రేట్ అనే ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకోవడం ద్వారా మీ బాడీ హైడ్రేట్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్ కూడా స్కిన్కి చాలా ఇంపార్టెంట్ కదా. సో ప్రోటీన్స్కి సంబంధించిన ఫుడ్ని తీసుకోండి. అవేం తీసుకోలేను అంటే మన హెర్బల్ లైఫ్లో ఫార్ములా 1తో పాటు పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. సో దాన్ని మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆప్షన్సే. ఓకే, మీరు మీ బడ్జెట్ తగ్గట్టు ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ప్లానింగ్ రావట్లేదు అంటే మేడం నాకు ఇంత బడ్జెట్ ఉంది, నేను ఇంత బడ్జెట్లో యూజ్ చేయొచ్చా, యూజ్ చేయాలి అంటే ఎలాంటి ప్రోడక్ట్స్ వస్తాయి అని చెప్పి నన్ను మీరు అడగచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. యాంటీ ఏజింగ్గా కనపడొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే లైక్ సంతూర్ మమ్మీ అనమాట. ఓకే, సో చలో మరి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రోడక్ట్ కావాలి, ఐడి కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో.